వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈ రోజు మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా జూలై నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 వీడియో చూద్దామండి. ప్రీవియస్ వీడియోలో మీకు ఈ జూలై నెలకు సంబంధించిన జాతీయ అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియోలో కూడా ఈ పార్ట్ 2 వీడియోలో కూడా ఈ జూలై నెలకు సంబంధించిన 1 to 10 వరకు గల జూలై 1 to 10 వరకు గల కరెంట్ అఫైర్స్ 1 నుంచి 10వ తేదీ వరకు గల కరెంట్ అఫైర్స్, క్రీడాంశాలు మరియు నియామకాలు, అవార్డులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక అంశాలకు సంబంధించి మీకు ఈజీగా అర్థం విధంగా ఇమేజ్ ద్వారా విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోను మాత్రం స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ మాత్రమే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ బటన్ పక్కన హైప్ ఉంటుందండి, హైప్ చేయండి, ఓకేనా? అదేవిధంగా ఇంకా ఎవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుంది. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 375 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఏపీలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి కానీ ప్రతి ఎగ్జామ్స్కి మన కోర్సెస్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటాయి. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన వారంటే కోర్స్ తీసుకోండి, ఓకేనా? ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అయితే, ఐఓఎస్ యూజర్స్ అయితే మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడంతో మీకు ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది. ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసి HOZGGV. ఇది ఎంటర్ చేయడంతో మీకు కూడా అన్ని కోర్సులు కనిపిస్తాయి, ఓకేనా? ఇందులో ఫ్రీ వీడియోస్ చూడండి. ఫ్రీ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇందులో ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా 100% ట్రిక్స్తో ర్యాపిడ్ రివిజన్ ద్వారా వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది, ఓకేనండి. ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వస్తాయి. ఈ జూలై నెలకు సంబంధించిన పార్ట్ 2 వీడియోలో ముఖ్యంగా ఇందులో ఆర్థిక అంశాలకు సంబంధించి ఎకనామీ మరియు బ్యాంకింగ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ జూలై 1 to 10 వరకు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇటీవల HDFC బ్యాంకుకి 3 సంవత్సరాల కాలానికి పార్ట్ టైం చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగింది. HDFCకి పార్ట్ టైం చైర్మన్గా 3 సంవత్సరాల కాలానికి రాజీవ్ కుమార్ నియమితులు కావడం జరిగింది. రాజీవ్ కుమార్ అపాయింటెడ్ యాజ్ పార్ట్ టైం చైర్మన్ ఫర్ 3 years, ఓకేనా? ఇంతకుముందు ఇతనికి సంబంధించి చూడాలంటే రాజీవ్ కుమార్ సంబంధించి ప్రీవియస్ ఏంటి అంటే మాజీ ఆర్థిక కార్యదర్శి, ఇతను మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేశాడు ఇంతకుముందు రాజీవ్ కుమార్ సంబంధించి. ఇప్పుడు HDFC పార్ట్ టైం చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. HDFC బ్యాంక్ బోర్డు ఆయన నియామకాన్ని ఆమోదించడం జరిగింది. RBI మరియు వాటాదారుల ఆమోదం తర్వాత 3 సంవత్సరాల పదవీ కాలం అనేది ఉండడం జరుగుతుంది, ఓకేనా? ఇది దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ IMF నివేదిక. IMF అంటే ఏంటి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంబంధించి ఈ IMF నివేదిక ప్రకారం 2026లో ప్రపంచంలో అత్యధిక విదేశీ మారక నిల్వలు కలిగిన దేశం ఏది? అత్యధిక విదేశీ మారక నిల్వలు కలిగిన దేశం, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ సంబంధించి చైనా అత్యధిక విదేశీ మారక నిల్వలు కలిగి ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఎంత ఉంది మరి? చైనాకు సంబంధించి $3.41 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల పైగా ఉండడం జరిగింది విదేశీ మారక నిల్వలు, ఓకేనా? IMF గణాంకాల ప్రకారం చైనా మొదటి స్థానంలో ఉంది. చైనా విదేశీ మారక నిల్వలు $3.41 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల పైగా ఉన్నాయి. ఈ నిల్వలు దేశ ఆర్థిక స్థిరత్వానికి ముఖ్య సూచికగా చెప్పవచ్చు. IMF ప్రకారం చైనా విదేశీ మారక నిల్వల ప్రకారం. నెక్స్ట్ దీంట్లో ఈ ఎకనామీకి సంబంధించి భారతదేశపు తొలి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ ప్రోటోకెమికల్ కాంప్లెక్స్ ఎక్కడ ప్రారంభించబడింది? తొలి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ ప్రోటోకెమికల్ కాంప్లెక్స్ అనేది ఎక్కడ ప్రారంభించడం జరిగింది? రాజస్థాన్లోని బలోత్రా జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. మరి ఇది వేటి సంయుక్త ప్రాజెక్టు? HPCL మరియు గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ కలిసి ఇవి రెండు కలిసి సంయుక్త ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం వ్యయం ఎంత పెట్టడం జరిగిందంటే 79,450 కోట్లు. దీనికి సంబంధించిన మొత్తం వ్యయం ఎంత అంటే 79,450 కోట్లు. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడమే ముఖ్యమైన లక్ష్యం. దీని లక్ష్యం ఏంటి అంటే దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం. నెక్స్ట్ UN సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026 ప్రకారం భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 94వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఫిన్లాండ్ ఉంది, భారతదేశం 94వ స్థానంలో ఉంది, ఓకేనా? UN సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం 2026 ప్రకారం మొత్తం ఎన్ని దేశాలు ఉంటాయి? దీంట్లో 167 దేశాలలో భారతదేశం 94వ స్థానం. 2025లో ర్యాంకింగ్ ఎంత మరి? ప్రీవియస్ కూడా చూసుకోవాలి. 99వ ర్యాంక్ ఉండే, ఇప్పుడు ప్రజెంట్ 94వ ర్యాంక్, మెరుగుపడింది ర్యాంక్ అనేది, 94వ ర్యాంక్లో ఉంది UN సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026 ప్రకారం. మరి దీంట్లో భారత్ యొక్క స్కోర్ ఎంత అంటే 68.3, ఓకేనా? 68.3. ఇవి ఆర్థిక అంశాలు మరియు బ్యాంకింగ్ రంగం సంబంధించి.
నెక్స్ట్ అపాయింట్మెంట్స్ మరియు రిజిగ్నేషన్ సంబంధించిన క్వశ్చన్స్ జూలై నెలలో సంబంధించి. ఓపెన్ ఏఐ భారతదేశానికి కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎండీగా ఎవరిని నియమించింది? ఓపెన్ ఏఐ భారతదేశానికి కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరిని నియమించడం జరిగింది? ప్రభ్జిత్ సింగ్ని నియమించడం జరిగింది. ఇతని గురించి చెప్పాలంటే ఈ ప్రభ్జిత్ సింగ్ గతంలో ఊబెర్ ఇండియా మరియు సౌత్ ఏషియన్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ మరి దేన్ని బలోపేతం చేయడానికి? భారతదేశంలో ఏఐ వినియోగాన్ని విస్తరించడం అనేది, దీన్ని బలోపేతం చేయడం అనే ప్రధాన బాధ్యతలుగా ఇతన్ని మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది ప్రభ్జిత్ సింగ్ని. ఓకేనా. నెక్స్ట్ జస్టిస్ జేకే మహేశ్వరి పదవీ విరమణ తర్వాత సుప్రీంకోర్టు కొలీజియంలో కొత్త సభ్యుడిగా చేరింది ఎవరు? సుప్రీంకోర్టు కొలీజియం అనేది ఉంటుంది, దీంట్లో సభ్యులు ఉంటారు. దీంట్లో ఈ కొలీజియంలో ఎవరి తర్వాత? జేకే మహేశ్వరి తర్వాత ఈ కొలీజియంలో కొత్తగా చేరిన, ఆ పదవి విరమణ చేసిన తర్వాత మహేశ్వరి స్థానంలో నియమితులైన వారు ఎవరు? జస్టిస్ పిఎస్ నరసింహ. ఎవరి స్థానంలో? జస్టిస్ మహేశ్వరి స్థానంలో, జస్టిస్ జేకే మహేశ్వరి స్థానంలో నరసింహ రావడం జరిగింది. ఓకేనా. ఇతను 5వ సీనియర్ న్యాయమూర్తిగా చేరారు. మొత్తం ఈ కొలీజియంలో సభ్యుల సంఖ్య 5. ఈ 5 5వ సభ్యునిగా ఇతను చేరడం జరిగింది. మరి ఇతను ఎప్పటి వరకు బాధ్యతలు నిర్వహిస్తాడు? ఎప్పటి వరకు ఉంటాడంటే 2028 మే వరకు ఇతను బాధ్యతలు నిర్వహిస్తారు. ఎప్పుడు రిటైర్మెంట్? 2028 మే వరకు ఇతను బాధ్యతలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కొలీజియం సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. కొలీజియం అనేది సుప్రీంకోర్టు మరియు హైకోర్టు యొక్క నియామకాలలో కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ఈ అపాయింట్మెంట్స్లోనే ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది? అమిత్ కుమార్ నియమితులు కావడం జరిగింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ ఎవరు? అమిత్ కుమార్. ఇతను ఏ క్యాడర్ చెందినవారు? బీహార్ క్యాడర్ చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. మొదట ఓఎస్డీగా నియమించబడి, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డీగా నియమించబడి అనంతరం పూర్తి స్థాయి డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఎస్పీజీ ప్రధానమంత్రి భద్రతను నిర్వహించే ప్రత్యేక బలగం. ఎస్పీజీ గురించి ప్రధానమంత్రి భద్రతను నిర్వహించే ప్రత్యేక బలగమే ఎస్పీజీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఓకేనా. ప్రధానమంత్రి భద్రత విషయంలో కీలకమైన పోస్ట్ ఇది. నెక్స్ట్ భారత సైన్యానికి డిప్యూటీ చీఫ్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? లెఫ్టినెంట్ జనరల్ సందీప్ జైన్ నియమితులు కావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన విధులు ఏముంటాయి? భారత సైన్యంలో కీలక పరిపాలనా బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది. సైన్య ఆధునీకరణ, వ్యూహాత్మక నిర్ణయాల్లో భాగస్వామ్యం అనేది ఉండడం జరుగుతుంది. సందీప్ జైన్ భారత సైన్యానికి డిప్యూటీ చీఫ్గా నియమితులు కావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ లీడర్షిప్ అవార్డ్ 2026 అందుకున్న భారతీయ సంస్థ ఏది? ఎనర్జీ ఎఫిషియన్స్ సర్వీసెస్ లిమిటెడ్, ఈఈఎస్ఎల్. ఏ సంస్థ? ఈఈఎస్ఎల్ అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనేది గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ లీడర్షిప్ అవార్డు అందుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకు వచ్చింది? ఏ కృషికి గాను ఈ అవార్డు అనేది రావడం జరిగింది? ప్రపంచ స్థాయిలో ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేసినందుకు గాను ఈ అవార్డు అనేది రావడం జరిగింది. దీంట్లోనే ఉంది కదా ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్. ఓకేనా. ఈ ఎల్ఈడి పంపిణీ మరియు విద్యుత్ ఆదా కార్యక్రమాలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో ఈ ఈఈఎస్ఎల్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఎల్ఈడి పంపిణీ, విద్యుత్ ఆదా కార్యక్రమాలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో ఈ ఈఈఎస్ఎల్ అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనేది కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. అందుకోసమే గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ లీడర్షిప్ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ 2026 విజేత ఎవరు? ఫిడేకి సంబంధించి టోర్నమెంట్స్ అనేది చెస్ రంగంలో ఉంటుంది, చదరంగ ఆటకు సంబంధించి ఉంటాయి. ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ 2026 విజేత ఎవరు? లీ టింగ్జీ చైనాకు సంబంధించి విజేత. ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ 2026 విజేత ఎవరు? లీ టింగ్జీ, చైనా. ప్రపంచ మహిళల చెస్లో అత్యంత ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఇదొకటి. దీనికి సంబంధించి విజేత లీ టింగ్జీ, చైనా. ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో టైటిల్ గెలుచుకోవడం జరిగింది. ఓకేనా. చెస్ సంబంధించి ఈ చదరంగ పాటకు సంబంధించి ఫిడే టోర్నమెంట్స్ ఉంటాయి. ఓకేనా. ఫిడే వరల్డ్ కప్ టోర్నమెంట్లో విజేత. నెక్స్ట్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026లో భారతదేశానికి స్వర్ణ పథకం సాధించిన షూటర్ ఎవరు? సిఫ్ట్ కౌర్ సమ్రా షూటర్ స్వర్ణ పథకం సాధించింది ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో 2026లో. నేమేంటి? సిఫ్ట్ కౌర్ సమ్రా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్
ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2026లో స్వర్ణ పథకం గెలిచిన భారత జావెలిన్ త్రోవర్ ఎవరు? జావెలిన్ త్రోవర్ అన్ను రాణి. ఇక్కడ షూటర్ సంబంధించి సిఫ్ట్ కౌర్ సమ్రా ISSF వరల్డ్ కప్ సంబంధించి. ఇక్కడ ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2026లో స్వర్ణ పథకం గెలుచుకున్న జావెలిన్ త్రోవర్ ఎవరు? అన్ను రాణి. మహిళల జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పథకం సాధించడం జరిగింది. భారత అథ్లెటిక్స్లో ప్రముఖ మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందడం జరిగింది అన్ను రాణి. ఓకేనా? ఇవి క్రీడాంశాలకు సంబంధించి క్రీడాంశాలు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా క్రీడాంశాలకు సంబంధించి ఫార్ములా 1 బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2026 విజేత ఎవరు? ఫార్ములా 1 రేసింగ్ సంబంధించి ఫార్ములా 1 బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2026 విజేత చార్లెస్ లే క్లార్క్. ఫెరారీకి సంబంధించి ఫెరారీ పోటీలలో చార్లెస్ లే క్లార్క్కి రావడం జరిగింది విజేత. ఫార్ములా 1 బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2026 విజేత. మరి ఎక్కడ జరిగింది ఈ పోటీలు అనేవి? సిల్వర్ స్టోన్ సర్క్యూట్లో ఈ పోటీ జరిగింది. 2026 సీజన్లో ఆయన తొలి విజయం ఎవరిది? చార్లెస్ లే క్లార్క్ది. ఫెరారీకి 250వ F1 ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ విజయం ఇది. చార్లెస్ లే క్లార్క్ బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2026 సంబంధించి ఫార్ములా 1 రేసింగ్లో. నెక్స్ట్ ISSF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ISSF షూటింగ్ విభాగంలో సిఫ్ట్ కౌర్ సమ్రా పథకం సాధించి స్వర్ణ పథకం అని చెప్పాను. దీనిలో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది అంటే భారత్ అగ్రస్థానంలో నిలిచింది. మరి రన్నరప్ ఎవరు? చైనా. భారత్ మొత్తంగా 25 పథకాలు సాధించి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. చైనా మొత్తం 20 పథకాలు సాధించి సెకండ్ ప్లేస్లో, థర్డ్ జర్మనీ, ఫోర్త్ అమెరికా, ఫిఫ్త్ రష్యా. ఓకేనా? జర్మనీలోని సుహుల్లో ఈ పోటీలు అనేది నిర్వహించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ క్రికెట్ సంబంధించి మహిళల క్రికెట్ సంబంధించి లార్డ్స్లో జరిగిన తొలి మహిళల టెస్ట్ మ్యాచ్లో భారత్ ఏ జట్టు పైన ఘన విజయం సాధించింది? తొలి మహిళల టెస్ట్ క్రికెట్ లార్డ్స్లో జరిగింది. ఏ జట్టు పైన విజయం సాధించడం జరిగింది? ఇంగ్లాండ్ పైన. ఎవరి నాయకత్వంలో? మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత్ 270 పరుగుల తేడాతో ఈ విజయం సాధించడం జరిగింది. టెస్ట్ క్రికెట్లో లార్డ్స్లో జరిగిన తొలి టెస్ట్ క్రికెట్ మహిళా టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్ పైన విజయం సాధించడం జరిగింది. ఓకేనా? దీని సమయ స్పెషల్ ఏంటి? తొలి మహిళల టెస్టుగా చరిత్రలో నిలవడం జరిగింది. ప్రత్యర్థి ఇంగ్లాండ్ పైన గెలవడం జరిగింది. భారతదేశానికి 98వ చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలిచిన ఆటగాడు ఎవరు? 98వ చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలిచిన ఆటగాడు అశ్వత్ నిలవడం జరిగింది. చెస్ గ్రాండ్ మాస్టర్ 98వ చెస్ గ్రాండ్ మాస్టర్ అశ్వత్. మరి ఇతను ఎక్కడి వాడు? తమిళనాడుకి చెందినవాడు. తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల అశ్వత్ అనేది ఘనత సాధించడం జరిగింది చెస్ గ్రాండ్ మాస్టర్గా, 98వ చెస్ గ్రాండ్ మాస్టర్గా. ఓకేనా? నెక్స్ట్ ICC హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న 10వ భారతీయ పురుష క్రికెటర్ ఎవరు? ICC హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న 10వ భారతీయ పురుష క్రికెటర్ ఎవరు? సౌరవ్ గంగూలీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకోవడం జరిగింది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ICC హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించారు. ఆయన 10వ భారతీయ పురుష క్రికెటర్ మరియు మొత్తం 12వ భారతీయుడిగా ఈ గౌరవాన్ని అందుకోవడం జరిగింది. ICC హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న భారతీయుడు సౌరవ్ గంగూలీ క్రికెటర్. నెక్స్ట్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2027 అనేది ఏ దేశంలో నిర్వహించబడుతుంది? వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ అనేది ఎక్కడ నిర్వహించబడుతుంది? ఇంగ్లాండ్లో. 2027లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అనేది ఇంగ్లాండ్లో నిర్వహించడం జరుగుతుంది. వరుసగా 4వసారి WTC ఫైనల్కి ఇంగ్లాండ్ అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటిసారి కాదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అనేది ఇంగ్లాండ్లో జరగడం వరుసగా 4వసారి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ప్రపంచ టెస్ట్ క్రికెట్లో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ఫైనల్. టెస్ట్ క్రికెట్లో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఓకేనా? ఇది ఫైనల్ మ్యాచ్ అనేది. నెక్స్ట్ భారతదేశంలో వాణిజ్య వినియోగం కోసం శాటిలైట్ ఫోన్ సేవలను ప్రారంభించిన సంస్థ ఏది? BSNL. వాణిజ్య వినియోగం కోసం శాటిలైట్ సేవలను ప్రారంభించడం జరిగింది BSNL. ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్ ఫోన్ సర్వీస్ ఏంటిది? ప్రారంభించింది BSNL ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNL దేశంలో తొలిసారిగా వాణిజ్య శాటిలైట్ ఫోన్ సేవలను ప్రారంభించడం జరిగింది. మొబైల్ టవర్ లేని మారుమూల ప్రాంతాల్లోనూ కూడా కమ్యూనికేషన్ అందించడమే ముఖ్య లక్ష్యంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. శాటిలైట్ ఫోన్ సేవలు అనేది BSNL ప్రారంభించడం జరిగింది.
నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ సెంటర్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది? కీలాంగ్. ఎక్కడుంది కీలాంగ్ అనేది? హిమాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇండియాస్ ఫస్ట్ హై ఆల్టిట్యూడ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ సెంటర్ అనేది ఎక్కడ లొకేటెడ్? కీలాంగ్, హిమాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేయబడుతుంది. హిమాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కేంద్రాన్ని ఏది ఏర్పాటు చేస్తుంది? ఐసీఎంఆర్ ఏర్పాటు చేస్తుంది. మెడిసిన్ సంబంధించిన ఐసీఎంఆర్ ఏర్పాటు చేస్తుంది. హిమాలయ ప్రాంతాల్లో అధిక ఎత్తులో కలిగే ఆరోగ్య సమస్యలపైన పరిశోధనలు చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. హిమాలయ ప్రాంతాల్లో, హిమాచల్ ప్రదేశ్ కదా, హిమాలయ ప్రాంతాల్లో అధిక ఎత్తులో, హై ఆల్టిట్యూడ్ కాబట్టి హై ఆల్టిట్యూడ్ అధిక ఎత్తులో కలిగే ఆరోగ్య సమస్యలపైన పరిశోధన చేయడం అనేది ప్రధాన లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి మనకు జూలై నెలకు సంబంధించిన 1 to 10 వరకు గల, జూలై 1 నుంచి 10 వరకు గల ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్క రంగం సంబంధించి మీకు విత్ ఇమేజ్ ద్వారా, ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు జూలై 11 నుంచి 20 వరకు గల కరెంట్ అఫైర్స్ ఇదే విధంగా ప్రతి ఒక్క రంగం సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ బటన్ పక్కన హైప్ ఉంటుందండి, హైప్ చేయండి. అదేవిధంగా ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఇంకెవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుంది. అలానే ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 375 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి కానీ ప్రతి ఎగ్జామ్స్కి మన కోర్సెస్ అనేవి 100% యూస్ఫుల్గా ఉంటాయి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అయితే, ఐఓఎస్ యూజర్స్ అయితే మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడంతో మీకు ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది. మన యాప్ యొక్క ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసి HOZGGV. ఇది ఎంటర్ చేయడంతో మీకు కూడా అన్ని కోర్సులు కనిపిస్తాయి. ఒకసారి ఇందులో ఫ్రీ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ట్రిక్స్తో వీడియోస్ ఉంటాయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.